హాయ్ అండి అందరికీ. ఈరోజు మా పిల్లల కోసం ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ బిస్కెట్స్ చేశానండి. టేస్ట్ అయితే అసలు సూపర్గా వచ్చిందండి. మా పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తిన్నారు. ఈ హెల్దీ బిస్కెట్స్ మన ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అవి ఎలా చేయొచ్చో మీకు కూడా చూపిస్తారండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇందులో ముందుగా బాదం వేసుకొని దోరగా వేయించుకోవాలి. మనకి బాదం మంచిగా రోస్ట్ అయ్యాక మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే జీడిపప్పు అలాగే వాల్నట్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక 5 మినిట్స్ వరకు మంచిగా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో మనం సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేశానండి. వీటిని కూడా మంచిగా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా కిస్మిస్ వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఈ కిస్మిస్ వచ్చేసి మనకి ఆప్షనల్ అండి. మనకి నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను పిల్లల కోసం వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం స్వీట్గా ఉంటుందని. వీటన్నిటిని పక్కన పెట్టేసుకుందాం. ఇవి చల్లారడానికి మనకు ఒక 10 మినిట్స్ పడుతుంది. ఇందులో స్వీట్నెస్ కోసం నేను డేట్స్ తీసుకున్నాను. అలాగే వీటిలోకి 4-5 అంజీరా కూడా తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో డేట్స్కి బదులు మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి ఓన్లీ డేట్స్ యూజ్ చేస్తున్నాను. చూసారా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా ఉండాలి. ఈ పేస్ట్ని కూడా నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి మనం. ఇలా వేయించడం వల్ల పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవి కూడా చల్లారిపోయాయి. వీటిని కూడా మిక్సీ గిన్నెలోకి తీసుకొని వీటిలో ఫ్లేవర్ కోసం నేను ఒక 2 ఇలాచీలు యాడ్ చేశాను. అలాగే దీన్ని కూడా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఇందాక వేయించుకొని పక్కన పెట్టుకున్న డేట్స్ పేస్ట్ని రెండింటిని కలిపి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ చూసారా, నేను ఏదో తీసుకొచ్చానని మా జున్నుగడి ఎంత సంబరపడిపోతుందో. ఇక్కడ మొత్తం మంచిగా కలిపి బిస్కెట్ చేసే టైం కూడా ఇవ్వట్లేదు. నాకివ్వు అని మా 2 పిల్లలు కొట్టుకుంటున్నారు. అసలు చూడండి ఎలా చేస్తున్నారో మా పిల్లలు. మా విన్నుగాడైతే సూపర్ అని రివ్యూ కూడా ఇచ్చేశాడు. వీటిని మామూలుగా అయితే లడ్డూలాగా చేసుకుంటారు. కాకపోతే చాలామంది పిల్లలు బిస్కెట్స్ని ఇష్టపడతారు కాబట్టి మా పిల్లలకి బిస్కెట్స్ లాగా చేసి పెడుతున్నాను. ఇప్పటి వరకు మా పిల్లలకి ఏది బయట ఫుడ్ నేను అలవాటు చేయలేదు. మ్యాక్సిమం నాకు ఓపికన్నంత వరకు ఇంట్లో ఫుడ్ తయారు చేసి పెట్టడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే పిల్లలకి బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్డే హెల్దీ. సో మనం కాస్త ఓపిక తెచ్చుకొని పిల్లలకి ఇలా చేసి పెట్టడం వల్ల మనకు హ్యాపీ, పిల్లలు హెల్తీగా ఉంటారు. సో వీలైనంత వరకు మీ పిల్లలకు కూడా ఇంట్లో ఫుడ్డే అలవాటు చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.